శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాను. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈరోజు వాగ్దానము, అన్నీ సమకూడి జరుగుతున్నాయని దేవుని సన్నిధిలో మీరు ఎరిగి ఉండాలి. అన్నీ సమకూడి జరుగుతున్నాయి. ఇంకా మంచి ట్రాన్స్లేషన్ ఏంటంటే మీకు అన్నీ సమకూడి జరుగుతున్నాయి. అందుకనే ఎప్పుడు పలకరించిన వారు మిమ్మల్ని పలకరిస్తున్నారు. శత్రువులు కూడా మిమ్మల్ని సమాధానం కొరకు వెంటాడుతూ ఉన్నారు. ఎప్పుడు రాని ఆలోచనలు నీకు వస్తూ ఉన్నాయి. నీ ఇన్కమ్ మార్పు చెందే సమయం ఆసన్నమైంది. నీ యొక్క స్టాండర్డ్ నీ జీవితంలో చాలా చేంజెస్ రావటానికి దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తూ ఉంది. అంటే ఎప్పుడు రాని అవకాశాలు. ఒక శుభవార్త వింటావు. ఏంటి శుభవార్త అంటే ఇంకొక శుభవార్త వింటావు. కొన్ని అవకాశాలు, ఆపర్చునిటీస్ దేవుడికి ఇస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. నువ్వు దేవుణ్ణి ప్రేమించావు కదా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు నిన్ను ఇష్టపడకపోయినా నువ్వు ఆ దేవుణ్ణి వదిలేసేయి. నువ్వు వద్దు, నువ్వు ఆ ప్రార్థనలు మానేసేయి అని ఎవరినన్నా సరే, నా దేవుణ్ణి నేను వదులుకోలేను, నా దేవుని సన్నిధిలో నేను స్తుతిస్తాను, నా దేవుడే నాకు ఆధారం అని మహాశ్రమలలో కూడా నువ్వు నిలబడినావు. అందుకనే ఆ పరిశుద్ధాత్మ నిన్ను చూసి నీకన్నీ కూడా సమకూడి జరిగేలా చేస్తున్నాడు. ఎందుకంటే నిన్ను ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన ప్రేమించావు కనుక అన్నీ సమకూడి జరుగుతాయి. ఎవరెవరు నీకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నీకు మిత్రులుగానే మారి నీకు సహకారులుగా ఉంటారు.
నువ్వు ఏ పనిలో ముందుకెళ్తున్నా, ఏ ఉద్యమంలో ముందుకెళ్తున్నా, ఏ నాయకత్వం చేయడానికి ముందుకెళ్తున్నా, వారు నాకు సపోర్ట్ చేయరేమో, వీరు నాకు సపోర్ట్ చేయరేమో అనుకుంటున్నామేమో. సమయం ఆసన్నమైంది, అందరినీ దేవుని చేతికి అప్పగించునై ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు గిద్యోను దేవుడు బలపరిచినప్పుడు గిద్యోను కుటుంబీకులు అలాగే ఇశ్రాయేలులందరూ కూడా విలువలేని గిద్యోనికి విలువనిచ్చి నాయకుడిగా నిలబెట్టారు. ఈరోజు దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు, అందుకే నీ బిడ్డ విషయంలో, నీ విషయంలో అన్ని సమకూడి జరిగే సమయం ఆసన్నమైంది. అన్ని జరగటం ప్రారంభించనై ఉన్నాయి. నువ్వు విశ్వాసం బలముగా ఉండు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథంలో కాలేబు కుమార్తె అక్స వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏం అడిగింది? అందరు బైబిల్ ఉన్నవారు తెరవండి. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 18, 19 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మరియు ఆమె చూడండి, మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమని ప్రేరేపించను. ఆమె గాడిదను దిగగా, చూడండి, అడగమని అతనిని ప్రేరేపించను. ఆమె గాడిద దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగాను. చూడండి, అందుకామె నాకు దీవెన దయచేయు. ఆమేన్. అందరూ ఈ మాట చదవాలి. అందుకామె నాకు దీవెన దయచేయము. నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. తండ్రిని అడుగుతుంది బిడ్డ. అల్లుడు అన్నాడు, అడుగు మీ నాన్న ఏదన్నా అడుగు, పొలం అడుగు. ఇక్కడ ఈ తండ్రిని కుమార్తె అడుగుతుంది, నాన్న నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చేవు, భూమి ఎంత బాగుంది కానీ నాకు నీటి మడుగు కావాలి. ఏం కావాలి? నీటి మడుగులు అంటే చెరువులు అనమాట. ఏంటి? చెరువులు. నీటి మడుగులు ఏం చేస్తాయంటే ఆరోగ్యాన్ని కలగజేస్తాయి పట్టణానికి, ప్రాంతానికి. రెండవది, పట్టణం మీద ఏదైనా వర్షపాతం ఎక్కువైపోయినప్పుడు దానిని అవి బ్యాలెన్స్ చేసుకుంటాయి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ చెరువులు అనేవి ఉంటే వర్షాలు ఉన్నప్పుడు నిండిపోతాయి కదా. కనుక వర్షం లేనప్పుడు వేసవి కాలంలో కూడా పంటలు పండించడానికి నీరు ఉపయోగపడుతుంది. అంటే ప్రజలు ఎల్లకాలము సౌఖ్యముగా ఉండటానికి ఉపయోగపడతాయి. కనుక ఈ అమ్మాయి అడుగుతుంది, నాన్న నాకు దక్షిణ భూమి ఇచ్చారు, బాగుంది, అదంతా కూడా కొంచెం మెట్ట ప్రాంతం, కానీ నాకు మడుగులు కావాలి. ఏం కావాలి? నీటి మడుగులు కావాలి అని అడుగుతున్నప్పుడు ఏం అడిగిందంటే ఆమె, అందుకు ఆమె నాన్న ఆ పొలమే ఈ పొలమే అనలేదు. ఫస్ట్ ఏమందంటే ఆమె నాకు దీవెన దయచేయము. ఆమెన్. ఏమడిగింది చెప్పండి? అందుకు ఆమె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులు నాకు దయచేయి. అతడు అడిగిన వెంటనే తండ్రి ఏం చేశాడు? ఏమన్నాడు? కుదరదు, పెద్దోడితో మాట్లాడిగా నీకు చెప్తానన్నాడా? ఉండు మీ అమ్మని ఆలోచిస్తానన్నాడా? ఇలాగ కొన్ని రకాలు ఉంటాయి. కానీ కాలేబు ఇక్కడ ఏమంటే బిడ్డ అడిగిన వెంటనే అమ్మా నీకు దీవెన దయచేయని అడుగుతున్నావు, నీటి మడుగులు అడిగావు కదా, నేనేమిస్తానో తెలుసా నీకు? ఇదిగో మెరక మడుగులు, పల్లపు మడుగులు, నీటి మడుగులు ఇస్తాను. మెరక మడుగులు అంటే మెరకగా ఉన్న భూమి అంతటిలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి చెరువులు ఇస్తాను నీకు. పల్లపు ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు సంబంధించిన అవన్నీ పండటానికి అక్కడ కూడా ఉన్న చెరువులు ఇస్తాను. మెట్ట ప్రాంతంలో నీటి మడుగు ఎలాగొస్తుందంటే కొండలు కోనల్లో కురిసిన వర్షం అంతా ఆ కొండల మధ్య ఒక లేక్గా స్టోర్ అయిపోతుంది. అది నీటి మడుగు అన్నమాట. పైన వాటర్ ఎలా వస్తుందంటే వర్షాధారంతో అవి చెరువులు అయిపోతాయి. దేవుడు ఎంత గొప్పవాడంటే
అడవిలో ఉన్నటువంటి జంతువులను కూడా పోషించడానికి అక్కడక్కడ నీటి మడుగులు దేవుడు చేస్తాడు. ఇటు ఒక పెద్ద కొండ ఉందనుకోండి, అటో పెద్ద కొండ, ఇటో కొండ ఉందనుకోండి. ఈ కొండ ప్రాంతము, ఒక్కొక్క కొండ 100 ఎకరాలు, 500 ఎకరాల విస్తీర్ణం, 200 హెక్టార్లు ల్యాండ్ ఉంటుందన్నమాట. ఇలాగా ఆ కొండ ప్రాంతం అంతటి మీద కురిసిన వర్షం అంతా కూడా ఒక పల్ల ప్రాంతానికి వస్తుంది, ఆ కొండ కోనల్లోకి వచ్చి ఉండిపోతుంది. దానిని నీటి మడుగులు అంటారు. ఆమేన్. ఆ కొండ ప్రాంతంలో దక్షిణ భూమి, ఆ ప్రాంతం అంతా కూడా పంటలు పండాలంటే అక్కడ మడుగులు కావాలి. పల్ల ప్రాంతంలో మరి నీరు రావాలి అంటే పల్ల ప్రాంతంలో సమానంగా ఉన్నటువంటి ప్రాంతంలో కూడా, బహుశా మనకి ఇప్పుడు కొండ ప్రాంతం ఉంటుంది, చెరువులు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు చాలా మూసేసారు, చాలా క్లోజ్ అయిపోయినాయి. ప్రియులరా, ఇక్కడ ఈ అమ్మాయి అడుగుతుంది, నా భూమి ఫలించాలి, అభివృద్ధి పొందాలంటే నాకు నీటి మడుగు కావాలి. తండ్రి అయిన వాడు, అన్నీ తెలుసున్నవాడు కనుక, అమ్మా నీకు మెరక మడుగులు ఇస్తున్నాను, నీకు పల్లపు మడుగులు కూడా ఇస్తాను, నీకంటూ కొన్ని చెరువులు, ఏంటి మడుగులు అంటే లేక్స్ అన్నమాట, చెరువులు కొన్ని నీకు ఇస్తాను, ఇంకా నువ్వు మా జోలికి రాకు, ఇంకా నీ చెరువుల్లో నీకు ఏది చెప్పానో ఆ చెరువుల్లో నీళ్ళన్నీ నువ్వు తీసుకో, మాకు సంబంధించిన మా చెరువులు మాకు ఉంటాయి. అంటే దేవుని వాక్యం చెప్తా ఉన్నది సాదృశ్యం ఏంటంటే, తండ్రి అయిన దేవునిని మనము దీవెన అడగటం ఏంటంటే ఆత్మ అడగాలి. దేన్ని అడగాలి? ఆత్మను అడగాలి. ఆత్మ దీవెనగా నీకు మారిపోతుంది అనమాట. మనం అవి కావాలి, ఈ కావాలి, చెవులు కావాలి, కాలు పట్టీలు కావాలి, చుట్లు కావాలి. ఈరోజు దేవుని ఆత్మ నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మనము పరమ తండ్రిని దేవుని ఆత్మను దీవెనగా ఇమ్మని అడగాలి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ దీవెన ఏంటంటే, నీటి మడుగులు అంటే నీరు దేవుని ఆత్మకు సూచన, నీరు జీవమునకు సూచన, నీరు దేవుని సన్నిధికి సూచన. హల్లెలూయా, హల్లెలూయా. భోజనం ఆహారం తినటం మానేసామనుకోండి, బ్రతుకుతాం కొన్ని రోజులు. నీరు తాగకపోతే అన్ని రోజులు బ్రతకలేవు. నీళ్లు తాగుతూ బ్రతకగలదు కానీ ఆహారం ఒకటే తిని బ్రతకలేవు నువ్వు. హల్లెలూయా. బాగా గమనించండి, మనము దేవునిని ఆత్మను అనుగ్రహించమని అడగాలి. నా పిల్లోడికి ప్రభువా ఫస్ట్ ర్యాంక్ రావాలి, మా కూతురికి ఫస్ట్ వచ్చేసేయాలి, మూతి తిప్పుకుని మరి ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడాలి ప్రభువా అని ప్రార్థన చేస్తుంది ఒక్కొక్క ఆమె. బడాయిగా ఉండాలి, నా పిల్లలిద్దరు టాప్ ఉండాలి, ఆ పక్క వాళ్ళ ఇళ్ళ కంటే మా పిల్లలు ర్యాంకు పేపర్లో వచ్చేయాలి, అక్కడ వచ్చేయాలి, ఇక్కడ వచ్చేయాలి. మనం ఇలాంటి తెలిసి తెలియని ప్రార్థన చేస్తున్నామేమో. ఈ దినము నీ ఇంటి కొరకు, నీ పిల్లల కొరకు దేవుని ఆత్మను నువ్వు అడగాలి. ఆమేన్, హల్లెలూయా. లోకాసు వార్తలకు వస్తే మనకు కనబడుతుంది. లోకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో మీరు ఏం అడగాలో అక్కడ కరెక్ట్గా ఉంది, క్లియర్గా చూడండి. లోకాసు వార్త, లూక్ చాప్టర్ 11:13. పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను, ఆమేన్, చూడండి, తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని. ఆమేన్. ఆత్మ అనుగ్రహించబడుతుంది అడిగితే. అది ఎవరు చెప్తున్నారు? అది యేసు ప్రభు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? పరలోకమందున తండ్రిని మీరు అడిగితే ఆయన పరిశుద్ధాత్మనిస్తాడు. బాగా గమనించండి, మనము ఈ ఆత్మ చేసే పనులు ఏంటంటే, రోగం వచ్చిందనుకోండి, ప్రభువా కడుపులో నొప్పి వస్తుంది తగ్గించు బాబు అని ప్రార్థన చేస్తావు. ఈ ఎముకలన్నీ గుంజుతున్నాయి, ఏదో భయంకరమైనటువంటి రోగము పొడి చేస్తుంది, అది తగ్గించని అడుగుతావు కదా. అది తగ్గించమని అడగటం కాదు. నీవు అంత రోగమైన బలహీనత అయినా నాకు నీ దీవెన ఆత్మను దయచేయని అడిగినప్పుడు నీ శరీరంలోకి
ఆత్మ ప్రవేశించిన వెంటనే ఆత్మ నీ శరీరంలో రోగాన్ని దహించి వేసేస్తుంది. ఆమేన్. ఒక శక్తి నీ శరీరంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకనే మనం చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ ప్రజల మీదకి వెళ్తుంది, అందుకనే రోగులు బాగుపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీలోకి దెయ్యపు చేష్టలు వచ్చినాయి అనుకోండి, దెయ్యపు లక్షణాలు పిల్లల్లోకి వచ్చినాయి అనుకోండి, మీరు చేయాలి, ప్రభువా నీ ఆత్మ చేత నా బిడ్డను తాకు అని అడిగితే ఆ ఆత్మ ఆ దెయ్యములను శక్తిని దూరముగా పారదొరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన రోగము బాగుపడాలంటే, మన శరీరము దృఢపరచబడాలంటే, మనకి పోయిన బలము తిరిగి రావాలంటే అది దేవుని ఆత్మ ద్వారా మనకి తిరిగి దీవెనగా మారుతుంది. ఆమేన్. దీవెన ఏంటంటే నువ్వు అందముగా కనబడటమే దీవెన. ఆ దీవెన ఎలాగొస్తుందంటే త్రూ హోలీ స్పిరిట్, అది పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకు ఇల్లు కావాలంటే ఇల్లు కావాలని అడగటం కాదు, నీ ఆత్మ నాకు దయచేయంటే ఆత్మ నీ చేతుల కష్టాన్ని బ్లెస్ చేస్తుంది. ఆత్మ నీ బ్రెయిన్ సిస్టమ్ అంతటిని చేంజ్ చేసి నీ కొత్త ఆలోచన కలగజేసి నీ ఆలోచన చేసే ప్రతి ఆ పనిలో దేవుడు సఫలమయ్యేలా చేస్తాడు. ఆటోమేటిక్గా నీకు కోట్ల కోట్ల రూపాయలు వస్తాయి అంతే. ఆమేనని చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. మీరు డబ్బు అడగటం కాదు, మీరు బంగారం అడగటం కాదు, మీరు పరలోకమందున తండ్రిని నిశ్చయముగా నాకు దీవెన దయచేయవా, పరిశుద్ధాత్మను దయచేయవా అని అడిగితే తన్ను అడుగువానికి ఆయన ఎంతో నిశ్చయముగా ఇచ్చేస్తాడంతే. శక్తి, చదువు, అర్హత, జ్ఞానము, ధనబలము, బంధుబలము, పుట్టింటి బలము, అత్తింటి బలము, ఏ బలము తో కాదది చేయలేవు. కేవలము ఆత్మ ద్వారా పర్వతమును చదును భూమిగా మార్చేస్తుంది. మీరు ఈ ఒక్కటి కనుక హృదయంలో పెట్టుకుని పోండి, మీరు ప్రపంచం అంతా తిరుగుతారు, అన్ని చోట్ల ఆశీర్వాదంగా నిలబడతావు. నీ బిడ్డలు నువ్వు ఆశీర్వాదంగా నిలబడతావు. జీవం గల దేవుని సన్నిధిలో ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి. మనకి ఎప్పుడు ఏది అవసరం ఆయన ఇస్తాడు, ఆత్మ ద్వారా పంపిస్తాడు. ఆమేన్. నీ పిల్లలు ఎలా బ్రతుకుతారు, పిల్లలు ఎలా సెటిల్ అవుతుంది, కొడుకు ఎలా సెటిల్ అవుతాడు, నేనేమైపోతాను, ఇవన్నీ కాదు. నీవు ఆత్మను అడుగు, అన్నీ అందులోనే ఉంటాయి దీవెనలన్నీ. ఆత్మలో ఎన్ని దీవెనలు ఉంటాయంటే అసలు నువ్వు తండ్రిని అడగండి. ఆమేన్. నా దేవుడు సమస్తము నాకు సమకూరుస్తాడు. ఆయన ఆత్మ శక్తి చేత కాదు, ఆయన బలముతోటి కాదు, దేనితోటి? ఆత్మ. ఆత్మ. ఆమేన్. ఆత్మ అంటే ఏంటనేది పాత నిబంధనలో తెలియపరచబడింది. ఏంటంటే ఒక శ్వాస, ఊపిరిలాగా ఉంటుంది అట్లాంటిది. ఏంటది? ఊపిరి. పంచభూతాలని క్రమబద్ధీకరణ చేయగలిగిందే ఆత్మ. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చూస్తే పంచభూతాల్ని మొత్తం లీడ్ చేసింది మానవుడు భూమి మీదకి రాకముందు. అంత గొప్పది భూమిని, ఆకాశాన్ని, నీరు, అగ్ని, గాలి, ఈ పంచభూతాలని రిమోట్ చేయగలిగింది దేవుని ఆత్మ. మనలో ఉన్న ప్రాణము, మనలో ఉన్న ఊపిరి మనము బయటికి మనం తీసేయలేము, కానీ ఆయన దైవము గనక ఆయన ఊపిరి ఈ పంచభూతాలని రిమోట్ చేయగలిగింది. చదవండి అక్కడ. ఏమీ లేనప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను. దేవుని ఆత్మ, అండర్లైన్ చేసుకోండి, దేవుని ఆత్మ జలముల పైన, చూడండి, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. అది ఇప్పుడు మనం అడిగేది ఏం అడుగుతున్నాం? మనం
పంచభూతాల్ని క్రమబద్ధీకరణ చేసిన ఆత్మే నీ ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని క్రమబద్ధీకరణ చేస్తుంది. ఆమేన్. ఆత్మ పంచభూతాల్ని క్రమబద్ధీకరణ చేసేది. నీవు నీ ఇంటికి ఆత్మ నడిపింపు కావాలి, ఆత్మ నింపుదల కావాలని అడగటం మొదలుపెట్టేవనుకో, నీ పిల్లల్ని ఆత్మ క్రమబద్ధీకరణ చేస్తుంది. నీ ఫైనాన్షియల్ స్టాండర్డ్ని, నీ హెల్త్ని, నీ వెల్త్ని, ఎంటైర్ నీ ఫ్యామిలీని మొత్తం బంగారు భవిష్యత్తుగా నడిపించేస్తుంది ఆత్మ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? ఏమని అడగాలి? పరమ తండ్రిని. నీ ఆత్మ, పరిశుద్ధాత్మ, నీ ప్రాణము, నీ జీవము. ఆమేన్. ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? పిల్లలు లేని వాళ్ళరా, మీరు పిల్లల్ని ఇవ్వండు అని అడగడం కాదు, ఆత్మనిమ్మని అడగండి. ఆత్మ నీ శరీరంలో యూట్రస్లో గర్భము ధరించేలా చేస్తుంది. మరి ఎలా గర్భం ధరించింది? మరి ఏమన్నది దేవుని దూత గాబ్రియేలు తోటి, నువ్వు మగపిల్లోడు కంటావంటే ఇది ఎలా సాధ్యము? నాకు ఏ మగవాడితో సంబంధం లేదు, నాకు పరిచయం లేదు, నేను పురుషుని ఎరిగిన దాన్నంటే గాబ్రియేలు అన్నాడు, అలా పురుషులు స్త్రీలతో కలిస్తే వచ్చేది కాదు, ఇది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుంది, నీవు గర్భం ధరిస్తావు. ఆత్మ గర్భాన్ని ఇస్తుంది, ఆత్మ విజయాన్ని ఇస్తుంది, ఆత్మ ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆత్మ ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ఆత్మ ఆటంకాలన్నిటినీ చదును చేసేస్తుంది. చేతులెత్తి పైకి గట్టిగా చప్పట్లు పెట్టి పరపరుస్తుంది. ప్రియులరా, వాక్యము నీలో నుండి వస్తుంది. ఇది ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యాక్టింగ్ ఉన్న బుద్ధి వేరు, అది ఓన్లీ బుద్ధి. ఇది వాక్యముతో కూడిన బుద్ధి. బుద్ధి వాక్యము. రెండవది జ్ఞానముతో మాట్లాడుతావు. ఇది మాట్లాడినా అది నీ మాట అవునంటే అవును, కాదంటే కొందరు తెగ మాట్లాడతారు, ఏముండవు. ఒక పెద్ద ఆయన అన్నాడు, కొంచెం మాట్లాడతావు సోళ్ళు కూడా గట్టి గింజలు ఉండవు అని చెప్పాడు. ఒక్కొక్క సహోదరుడు తెగ చెప్పేస్తారు, ఏం సుత్తు కొట్టేస్తారనమాట. వాళ్ళకి అలాగ వచ్చేస్తూ ఉంటుంటే నుంచి గడగడగడగడ చెరుకు ఆడుతున్నట్టు అంత సుత్తి కొట్టేస్తుంటారు కొంతమంది. అది సుత్తి కొట్టేటువంటి మనిషి దగ్గర జ్ఞానవాక్యము లేదు. ఆమేన్. బుద్ధి వాక్యము అంటే వాక్యానుసారముగా నువ్వు క్రమబద్ధముగా ఒబీడియంట్గా నడుచుకుంటావు, ప్రవర్తిస్తావు. జ్ఞానవాక్యము, వాక్యము నీలో ఉంటుంది కనుక నువ్వు జ్ఞానముగా మాట్లాడి జ్ఞానము ద్వారా సంపద సమకూర్చుకుంటావు, జ్ఞానము ద్వారా కుటుంబాన్ని సెట్ చేసుకుంటావు, జ్ఞానము ద్వారా దైవానికి దగ్గరగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, తర్వాత విశ్వాసం. మామూలుగా విశ్వసించేది వేరు, ఆత్మ ద్వారా వచ్చే విశ్వాసం వేరు. ఇంకా అదా చెక్కు చెదరదనమాట. అనుకున్నది మనం ఆశించిన దానికి ఎన్ని వ్యతిరేక పరిస్థితులు వచ్చినా అది చెక్కు చెదరదు, గొప్ప విజయానికి దారితీస్తుంది. కృపావరాలు 3 గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇంకా దీని గురించి ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అందరూ తలలో వంచండి. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి తల వంచి, నాకు దీవెన కావాలి. ఏంటంటే దీవెన, ఈరోజు నీ సేవకుని ద్వారా మాట్లాడావు, ఆత్మ దీవెన. అక్స అడుగుతుంది వాళ్ళ తండ్రిని, నాన్న నాకు నీటి మడుగులు ఇవ్వ అంటే, తండ్రి అమ్మ అడిగేవు కనుక ఇస్తున్నాను, ఒకటి కాదు నీకు మెరక మడుగులు, మెరక నీటి మడుగులు, పల్లపు నీటి మడుగులు నీకు ఇచ్చుచున్నాను. ఈ సమయంలో నీ మీద ఆధారపడుతూ ఉన్నావు, నీ వైపు చూస్తున్నావు. నాకు బుద్ధి వాక్యము, వాక్యానుసారమైన బుద్ధి
మాటి మాటికి నా బుద్ధి అటు ఇటు మారిపోకుండా కుక్క బుద్ధిలా కాక, నక్క బుద్ధిలుగా కాక, ఆత్మ స్వాధీనంలో మానవ బుద్ధిగా, మానవత్వం కలిగిన జ్ఞానబుద్ధిగా, నటించేవారుగా కాక జీవము గల ఆత్మ, అది నీ ప్రాణము, నీ శ్వాస. యేసయ్యా పరమ తండ్రి, ఆత్మను దయచే. నీ ఆత్మ ద్వారా నీటి మడుగులు వస్తాయి, నీ ఆత్మ ద్వారా మెరక మడుగులు వస్తాయి. మాకు నీ ఆత్మను దయచే, ఆత్మను దయచే. అసలు నువ్వు ఆత్మను పొందుకోవటం అనేది ఒక్కసారి ఆ స్పర్శ చూడు. ఆత్మ నిన్ను తాకేటప్పటికి ఒక చల్లని గాలి నిన్ను తాకుతున్నట్టుగా, ఆత్మ ఒక వెలుగు నిన్ను తాకినట్టుగా, ఆయన వస్త్రపు చెంగు నీ మీద పడినట్టుగా, ఒక అగ్ని నీ మీదకి వచ్చినట్టుగా, తెలియకుండా నీవే శరీరము తేలికైపోయి నీ జీవితంలో గొప్ప మార్పు చూస్తావు. అందరూ కూడా ఆత్మను అడగండి, ఆత్మను అపేక్షించండి. అందరూ అడగండి. ఒక ప్రభావం మనల్ని ఆవరించడం నేను చూస్తున్నాను, ఒక బలమైన ప్రభావం. దాన్ని నేను చూస్తున్నాను కానీ దాన్ని వర్ణించలేకపోతున్నాను. ఒక శక్తి మాత్రం ఆవరించింది, ఒక శక్తి నిన్ను తాకుతుంది, ఒక శక్తి ఎంటైర్ నిన్ను రౌండ్ వేసింది.